శనివారం జూన్ 1తో లోక్సభ ఎన్నికలు పోలింగ్ ప్రక్రియ ముగియటంతో అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్పై పడింది. వాస్తవ ఫలితాలు వెలువడటానికి ముందే సర్వే సంస్థలు, మీడియా చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఈ ఎగ్జిట్ పోల్స్ వీటిని నమ్మవచ్చా అంటే అది చెప్పటం కాస్త కష్టమే. అచ్చం వాతావరణ శాఖ అంచనాలు మాదిరిగానే ఉంటాయి. వర్షం పడవచ్చు, పడకపోవచ్చు అన్నది ఎంత నిజమో ఓటర్ నాడి కూడా పట్టేశామనేది సర్వే సంస్థలు చెప్పే ఫలితాలు అంతే అవాస్తవం. ఇలా అని పూర్తిగా కొట్టి పారేయలేం. నిజమైన సందర్భాలు ఉన్నాయి, వ్యతిరేక ఫలితాలు వచ్చిన జాడలు ఉన్నాయి. అసలేంటి ఈ పోల్స్? ఎన్నికల ముందు, తరువాత ఈ హడావిడి ఏంటి? వీరు నిజంగా ప్రజల నాడి పట్టేస్తారా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓటర్ అభిప్రాయాన్ని సేకరించడంలో 2 రకాలు ఉన్నాయి. అందులో ఎన్నికలకు ముందు జరిగేది ఒపీనియన్ పోల్స్ అయితే, ఎన్నికల తర్వాత జరిగేది ఎగ్జిట్ పోల్స్. ఒపీనియన్ పోల్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. జాతీయ ఎన్నికల కమిషన్కు నిబంధనలకు లోబడి ఒపీనియన్ పోల్స్ సర్వేలు ఏ దశలోనైనా జరగవచ్చు. అంటే ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు, వచ్చాక, పొత్తులు గట్రా తేలాక, ముందు ఎవరితో జట్టు కడుతున్నారో స్పష్టత రాకముందు కూడా ఈ ఫ్రీ పోల్స్ సర్వేలు చేపడతారు. రాజకీయ ప్రాధాన్యతలపై ప్రజల సెంటిమెంటును సేకరించడమే ఈ సర్వేల లక్ష్యం. ఒపీనియన్ పోల్ సర్వేలో ఎవరిని పరిశీలించాలి, ఎవరి అభిప్రాయాలు తప్పనిసరి అనేది నిర్వాహకులు ముందే నిర్ణయించుకుంటారు. రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, యువత, వికలాంగులు, వృద్ధులు ఇలా అందరినీ కలిసి వారి అభిప్రాయాలు తెలుసుకుంటారు. కులం, మతం ప్రాతిపదికన సమాచారాన్ని సేకరిస్తారు. ఈ రకం సర్వేలు ఎక్కువగా రాజకీయ పార్టీలు చేపడతాయి. ప్రజల్లో తమపై విశ్వసనీయత ఉందా లేదా అనేది తెలుసుకునేందుకు ఫ్రీ పోల్స్ సర్వే పేరుతో హడావిడి చేస్తాయి. ఇక ఎగ్జిట్ పోల్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పోలింగ్ ముగిశాక వెలువడే ఎగ్జిట్ పోల్స్ పోలింగ్ రోజే సమాచారాన్ని సేకరిస్తాయి. బూత్లో ఓటేశాక ఓటర్లు ఇచ్చే సమాధానాలను బట్టి ఏ పార్టీకి ఎక్కువ మంది ఓటేశారు అనే వివరాలను లెక్కగడతారు. ఆ సమాచారాన్ని ఆధారంగా పార్టీలు ఓటింగ్ శాతం, గెలిచే సీట్ల సంఖ్యను అంచనా వేసి ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తారు. ఇటీవల కాలంలో ఈ రకం సర్వే సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టకొచ్చాయి. కొన్ని కేవలం ఎన్నికల సమయంలోనే కనిపించి ఎన్నికలు ముగియగానే కనుమరుగవుతుంటాయి. అందున రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చేస్తున్న సందర్భాలు లేకపోదు. ఏది ఖచ్చితత్వం? ఒపీనియన్ పోల్ సర్వేల్లో పోలిస్తే ఎగ్జిట్ పోల్స్ పట్ల ప్రజలకు నమ్మకం ఎక్కువ. అందులో వాస్తవం లేకపోలేదు. ఫ్రీ పోల్ సర్వేలో ఓటర్ చెప్పిందే తుది నిర్ణయమని తేల్చేయలేం. అతను ఆ సమయానికి సందిగ్ధంలో ఉండవచ్చు. ఎవరికి ఓటేయాలనేది దానిపై నిర్ణయం తీసుకొని ఉండకపోవచ్చు. అదే ఓటు వేశాక ప్రశ్నిస్తే కొంతమేర ఖచ్చితత్వం ఉంటుంది. నిజంగా ప్రజల నాడి పట్టేస్తారా? ప్రజల నాడి పట్టేశామని సర్వే సంస్థలు చెప్పేటప్పటికీ అందులో వాస్తవం ఎంత అనేది మాత్రం ఒక్క ఓటర్కి మాత్రమే తెలుస్తుంది. పార్టీ కార్యకర్తలు మినహా తాము పలానా నాయకుడికి ఓటు వేశామని సాధారణ ఓటరు బహిరంగంగా నోరు మెదపట్లేదు. ఇరు పార్టీల నేతలు అడిగినప్పుడు మీకే వేశామని బదులిస్తున్నారు. కావున పోల్స్ తమకు అనుకూలంగా వచ్చాయని సంబరాలు చేసుకోకుండా ఫలితాలు వచ్చే వరకు ఆగగలరని మనవి.